ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబరు 5వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ మాత్రం బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ ఏకంగా 1% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. సో ఐటీ సెక్టార్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి బుల్లిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ మీడియా, ఎనర్జీ, ఎంఎన్జీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా నిఫ్టీ ఐటీ, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 60% పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్టయితే ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. యూరప్ కానీ చైనా కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, జర్మన్ కూడా. ఇక ఫ్రాన్స్, యుఎస్ మార్కెట్స్, లండన్ అండ్ రష్యా, హాంకాంగ్, సౌత్ కొరియా అనేది గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ గ్లోబల్గా మనకి కొద్దిగా బుల్లిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి బ్రాడర్గా. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఇంటెల్, డవ్, 3M, హోమ్ డిపార్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో సేల్స్ ఫోర్సింగ్ ఇది మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. ఐబిఎం, వెరిజాన్, క్యాటర్పిల్లర్, జేపీ మోర్గన్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడారు. ఇక యుఎస్కి సంబంధించిన మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఈ నంబర్ అనేది తక్కువగా వచ్చింది. ఎంత నంబరు తగ్గిందంటే నిరుద్యోగ సమస్య తగ్గుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి కోర్ పీసీఈ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. సో సాయంత్రం 8:30 సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా, దీన్ని మనం వాచ్ చేయాలి. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు ఉదయం 10 గంటలకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వడ్డీ రేట్లకు సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోబోతూ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా 5.5% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఈసారి అందరూ కూడా 25 బేసిస్ పాయింట్ రేట్ కట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో చూడాలి, సో ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తుందా లేకపోతే రేట్ కట్ అనేది పోస్ట్పోన్ చేస్తుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఇక క్యాష్ రిజర్వ్ రేషియో ఎలా ఉంటుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి, ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. యూఎస్కి సంబంధించి అందరూ కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తీసుకుంటుంది, అంటే రేట్ కట్ ఉంటుంది 25 బేసిస్ పాయింట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు డిసెంబర్లో. అయితే ఈ రేట్ కట్ అనేది ఫైనలా ఇక నుంచి ముందు కంటిన్యూ అవుదా అంటే, సో నిపుణులు ఏంటంటే సో ఇక్కడ నుంచి కూడా ఫెడ్ రేట్ కట్స్ అనేది తీసుకురావడానికి ఫ్యూచర్లో కూడా పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఉన్నారు. ఒకవేళ రేట్ కట్ అనేది చేసి మళ్ళీ ఫ్యూచర్లో కూడా రేట్ కట్స్ ఉంటాయి అని చెప్పేసి అనౌన్స్ చేశారనుకోండి, డెఫినెట్గా మార్కెట్ దాన్ని పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ రేట్ కట్ అనేది ఎందుకు కంటిన్యూ అవుతుందంటే ప్రస్తుతానికి ఈ యొక్క లేబర్ మార్కెట్ డేటా కానీ ఇన్ఫ్లేషన్ కానీ కూల్ ఆఫ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఒక ఆప్షన్ అనమాట. సో చూడాలి ఎట్లా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకుంటుంది అనేది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయిన కంపెనీల్లో బంధన్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్ అనేది కనిపిస్తుంది. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు, క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ఆర్బీఎల్ బ్యాంక్, కంకర్ అనేది ప్రాబబ్లీ ఫ్యూచర్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్న నంబర్స్ మొత్తం కూడా ఫ్యూచర్స్కి సంబంధించిన డేటా అనమాట. సో నిన్నటి రోజున ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్గా క్లోజ్ అయింది. హీరో మోటార్ కార్పు, హెచ్డిఎఫ్సి లైఫ్, టీసీఎస్, ఎస్బీఐ లైఫ్ అనేది. ఇక టాప్ లూజర్స్లో హిందాల్కో, రిలయన్స్, మారుతి, ఎటర్నల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ కోఫోర్స్, హీరో మోటార్ కార్ప్, హెచ్డిఎఫ్సి లైఫ్, అదానీ ఎంటర్ప్రైజెస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ వీటిల్లో అప్సైడ్ మొమెంటం ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే పొజిషన్స్ క్రియేట్ చేశారు. క్యాంప్స్, యాస్ట్రల్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఎస్ బ్యాంక్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరిగింది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు కవర్ చేశారు. కెయిన్స్, బయోకాన్, సుజలాన్, ఇండిగో, టీఐ ఇండియా దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరిగినట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ డ్రాప్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది స్ట్రాంగ్గా ఇంక్రీజ్ అయింది. ప్రాబబ్లీ వీటిలో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ పొజిషన్స్ అయితే షార్ట్ సైడ్ క్రియేట్ చేశారు.
సో ఇటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు, అంటే లాంగ్స్ ఎగ్జిట్ అయినట్టు కనిపించట్లేదు. ఫీచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 60%, షార్ట్ సైడ్ 32% అనేది కనిపిస్తుంది. కొద్దిగా బుల్లిష్ వ్యూలో పొజిషన్స్ అనేది పార్టిసిపెంట్స్ అయితే క్రియేట్ చేశారు. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. గత 3 రోజులు 4 రోజుల నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. నిన్న మాత్రం నిఫ్టీ ఫ్యూచర్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ అనేది జరిగింది నిన్న అని చెప్పేసి చెప్తుందా, అంటే ఎవరైతే షార్ట్స్ చేశారో వాళ్ళైతే కవర్ చేశారు. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో సేల్ చేస్తున్నారు. ప్రొప్రైటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో మాత్రం బెరిష్గా ఉన్నారు. ఐ థింక్ డిఐస్ హెడ్జింగ్ చేస్తున్నారు, ఎందుకంటే స్టాక్స్లో కంటిన్యూస్గా బుల్లిష్గా ఉంటూ స్టాక్ ఫీచర్స్లో మాత్రం బెరిష్గా ఉంటున్నారు. ఎనీహౌ డిఐస్ స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఐస్ 1944 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 3661 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే 3.42% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోలటిలిటీ లేదని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈ రోజు మాత్రం 20 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50లో 26,118 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 25,927 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీలో 58,968 ఇంపార్టెంట్ సపోర్టు, ఇమీడియట్గా 59,433 రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 84,771 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 85,413 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది, బట్ ఈరోజు స్లైట్గా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత కొద్దిగా పైకి వెళ్తుంది. మనం చూస్తున్న సమయానికి ఒక 6 పాయింట్లు నెగిటివ్గా ఉంది. సో నంబర్ అనేది చూస్తే 26,183 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 26,186 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 3 పాయింట్లు నెగిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్లో 1,28,368 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ 1,25,487 అనేది స్ట్రాంగ్ సపోర్టు. సిల్వర్లో 1,78,352 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,71,583 ఇమీడియట్ సపోర్ట్. క్రూడ్ ఆయిల్లో 5,405 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 5,315 ఇంపార్టెంట్ సపోర్ట్. న్యాచురల్ గ్యాస్లో 453 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 440 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. బిట్కాయిన్ అనేది అబ్జర్వ్ చేసినట్టే 93,861 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 89,547 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. ఇండివిజువల్ స్టాక్స్ కిర్లోస్కర్ ఫెర్రస్, సీమాక్, గ్రీన్లామ్ ఇండస్ట్రీస్, రైల్టెల్, బ్రూక్ఫీల్డ్ ఇండియా రీట్ అనేది న్యూస్లో ఉన్నాయి. వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన సమరీ నేను ఈ విధంగా, అంటే అసలు ఏం జరిగిందనే షార్ట్కట్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, పాజిటివా నెగిటివా న్యూట్రలా అనేది నేనైతే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఒకవేళ టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎనీహౌ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో బుల్లిష్గా ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా బుల్లిష్గా ఉంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో బై అడ్వైస్ చేస్తూ ఉన్నాయి, లోవర్ టైం ఫ్రేమ్లో ఏమో న్యూట్రల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి మనకి మిక్స్డ్ సంకేతాలు ఉన్నాయి. అయినప్పటికీ ఐటీ సెక్టార్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ప్రాబబ్లీ ఈరోజు ఐటీ సెక్టార్ మార్కెట్స్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మిక్స్డ్ సంకేతాలు ఉన్నాయి. స్లైట్గా గ్రీన్ బయాస్తో, అంటే పాజిటివ్ బయాస్తో మార్కెట్స్ అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 గంటలకి వడ్డీ రేట్లకు సంబంధించిన నిర్ణయం అనేది తీసుకుంటుంది. అందరూ కూడా 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చినా రేపు వడ్డీ రేట్ కట్ లేదు అని చెప్పిన మార్కెట్ అనేది కొద్దిగా వైల్డ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎనీహౌ ఈ యొక్క డెసిషన్స్తో పాటు ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి ఫోర్కాస్ట్ అనేది కూడా మార్కెట్స్ అయితే క్లియర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి ప్రస్తుతం ఫ్లాట్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉంది.
సో ఫ్రెండ్స్, మార్నింగ్ 10-10:30 దాకా మార్కెట్స్లో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. దాని తర్వాత ఈ వడ్డీ రేట్లు డెసిషన్ అనేది వచ్చిన తర్వాత మార్కెట్లో కొద్దిగా మొమెంటం రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా టెలిగ్రామ్ వాళ్ళు షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.